ఎక్సైజ్ అధికారి దాడిలో గాయపడిన గిరిజన మహిళ స్పృహ తప్పి పడిపోగా సదరు అధికారి అక్కడి నుంచి కారులో ఉడాయించాడు. 4 రోజుల కిందట ఈ ఘటన జరగగా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే సదరు బాధితురాలు తెలిపిన ప్రకారం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం జాన్పాకకు చెందిన తేవావత్ బుజ్జి అనే వివాహిత వ్యక్తిగత పని నిమిత్తం బుధవారం ఇంటి నుంచి బయటకు వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఓ టాటా సుమో వెహికల్ ఆమె వద్దకు వచ్చి ఆగింది. అందులో నుంచి 4 వ్యక్తులు బయటకు వచ్చి సార్ రమ్మంటున్నాడని చెప్పి కారు వద్దకు తీసుకెళ్లారు. అక్కడ అధికారిగా ఉన్న ఓ వ్యక్తి ఆమెకు ఖాళీ వాటర్ బాటిల్ ఆమె చేతికి ఇచ్చి పట్టుకోవాల్సిందిగా తెలిపారని, దీంతో కంగారు పడిపోయిన ఆమె బాటిల్ ఎందుకు పట్టుకోమంటున్నారని ఆయనను అడగగా కుపోద్రిక్తుడైన సదరు అధికారి వెంటనే తిట్లు తిట్టడం మొదలుపెట్టాడని తెలిపింది. అనంతరం అందులో ఉన్న కర్రను బయటకు తీసి ఆమెపై విచక్షణ రహితంగా దాడి చేశారని మహిళ వాపోయింది. దీంతో ఆమె ప్రతిఘటించే ప్రయత్నం చేయగా బూతులు తిడుతూ కర్రతో దాడి చేశారని వెల్లడించింది. ఈ క్రమంలోనే ఆమెకు కాళ్ళు, తొడల భాగంలో గాయాలై వాతలు తేలాయి. అనంతరం ఒక సెల్ ఫోన్ నెంబర్ ఆమెకు రాసిచ్చి 30,000 రూపాయలు నగదు తయారు చేసుకుని ఆ నెంబర్కు ఫోన్ చేయాల్సిందిగా సూచించారని తెలిపారు. దీంతో సదరు మహిళ తీవ్ర భయాందోళనకు గురై కళ్ళు తిరిగి పడిపోగా అక్కడున్న ఎక్సైజ్ అధికారులు అక్కడి నుంచి ఉడాయించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి స్థానికులు ఆమెను లేపడంతో తిరిగి ఇంటికి చేరుకున్నట్లు తెలిపారు. అనంతరం తన భర్త కానియకు జరిగిన విషయాన్ని చెప్పి బోరున విలిపించింది. ఈ నెల 19వ తేదీన దాడి జరగగా తేజావత్ బుజ్జి జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ నెల 21వ తేదీన గీసుగొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కంప్లైంట్ తీసుకున్న పోలీసులు అధికారులు ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని తెలిపారు. రోజులు గడుస్తున్న పోలీసు అధికారులు పట్టించుకోకపోవడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయంగా తమను కొట్టిన వాళ్లపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిందితులకే వత్తాసు పలుకుతున్నారని వాపోయారు. తనపై దాడికి పాల్పడిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి తగిన యాక్షన్ తీసుకోవాలని బాధితురాలు బుజ్జి డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంపై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. ఫిర్యాదు చేసి రోజులు గడుస్తున్నా పోలీసులు పట్టించుకోవడం పట్ల గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ మేరకు గిరిజనులు, విద్యార్థి సంఘాల నేతలతో ఎక్సైజ్ సిఐ రమేష్ చంద్రపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చింతల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ దగ్గర ధర్నా నిర్వహించారు. What